హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇంకోండి టీ అయితే పెట్టుకున్నాం పొద్దున్నే, అల్లం టీ. ఇంకోండి జావ అయితే రెడీగా కాంచి పెట్టేసిన. అయినా మా ఆయన గుడికి పోతుండారు అనేసి జావ వద్దు ఏమీ వద్దు అంటే సరే టీ ఇన్న తాగేసిపో చెప్పేసి టీ పెడతాను. ఇది కొంచెం అల్లం టీ తాగాలనిపిస్తుందండి, అందుకే అల్లం వేసి టీ పెట్టినా. అదిగోండి ఏం టీ అయినా పాలు చిక్కగా ఉంటే బాగుంటుందండి. ఇంకోండి మా ఆయనకి టీ ఇస్తాండ, గుడికి బయలుదేరేస్తున్నారు స్నానం చేసి. గుడ్ మార్నింగ్ చెప్పు మా వాళ్ళకంతా, మన వాళ్ళకంతా. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే నేను గుడికి బయలుదేరినా అండి స్నానం చేసి. కాబట్టి మా ఊరు అదే ఏం ఫుడ్ తీసుకోకుండా టీ తాగేసి పో, మళ్ళీ వచ్చేయి, మళ్ళీ ఏదైనా చేసుకొని తింటాము అంటే గుడికి బయలుదేరినండి. రాండి గుడికి పోదాం, తెల్లారితో దేవుణ్ణి అంత దర్శనం చేసుకొని వస్తామని. రాండి, మీరు కూడా దర్శనం చేసుకోండి, అది మంచి పద్ధతి. మన వల్ల మనకి కెపాసిటీ ఎట్లుంటుందో ఆ విధంగా స్నానం చేసి పవిత్రంగా నిర్మలంగా పోవాలండి. ఆ కచాపుచాన్ని లేకుండా నిర్మలమైనతో మనం పోయి ఆయనకే మనమేమి కానుకలు ఇవ్వాల్సిన పని లేదండి. దండం వేసి తన బాధ అతనికి ఒక తండ్రితో సమానం కదా. మనకి ఇంట్లో తండ్రి జన్మనిస్తాడు, కానీ ఆ భగవంతుడు పైనుండి మన తండ్రి మరి సంబరిచ్చి ఆడవాడిని, బిడ్డల్ని, పాపల్ని కాపాడి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి అతను పెద్ద తండ్రి. కాబట్టి ఆ తండ్రికి పోయి మన బాధ చెప్పుకుంటే ఏం తప్పు లేదండి. నేను చెప్పేదాంట్లో ఏదైనా మీకు నచ్చకపోతే మీరు దాన్ని పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంచెంసేపు దానికి మీరు కొంచెం ఆలోచించుకోండి కూర్చొని, అతను ఏం చెప్పినాడు, మనం ఏం చేయాలా అని చెప్పి. ఓకే అండి, థ్యాంక్ యూ. చేయండి. రాండి, టీ తాగుతాం. టీ చాలా బాగుంది. రాండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయనకి ఒక లైక్ కొట్టండి.